హలో అందరికీ. వింటర్ వచ్చిందంటే తెలంగాణోళ్ళకి ఏం గుర్తొస్తాయి? ముందు అనపకాయలు కాస్తాయి కాబట్టి అనపకాయ కుడుములు గుర్తొస్తాయి కదా. అందుకే నేను ఈరోజు అనపకాయ కుడుములు అయితే చేస్తున్నా. ఇంకా అంతకన్నా ముందు రోజు అయితే నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే అనపకాయ కొలిచినాం అన్నమాట, ముచ్చట్లు పెట్టుకుంటా. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్గా అయితే ఇంకా అనపకాయ కుడుములు చేసుకున్నాం మేము. ఇంకా బియ్యపిండి తీసుకొని అందులో ఉడకబెట్టుకున్న ఆనుములు, ఉల్లాకు, ఎల్లాకు, పచ్చిమిరం, కొత్తిమీరాకు అన్నీ వేసి మంచిగా పిండి అయితే కలుపుకుంటున్నా. పిండి కలపడం కన్నా నా డ్రెస్కే ఎక్కువ అంటుంది. పిండి బాగా కలిపిన తర్వాత మరుగుతున్న నీళ్ళలో పోసిన, అందులో పోసి బాగా లూజ్గా కాకుండా బాగా ఫిట్గా కాకుండా నార్మల్గా కలుపుకున్నా. తర్వాత ఇడ్లీ పాత్రలు ఉంటాయి, ఇడ్లీ పాత్రలకు నూనె రాసి ఇడ్లీస్ లాగా పెట్టేసిన అన్నమాట. ఇట్లా నా దగ్గర ఉన్న అన్ని ప్లేట్లలో పెట్టేసి స్టవ్ మీద ఒక 20 minutes పాటు ఉడకనిచ్చిన అన్నమాట. ఇంకా 20 minutes ఉడికిన తర్వాతనైతే మంచిగా ఉడికినాయి అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం నూనె పోసుకొని మంచిగా తిన్నా. ఎంత టేస్ట్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు కూడా తెలంగాణ వాళ్ళు అయితే మంచిగా వేసుకోరు కుడుముల్ని, ఎందుకంటే చలికాలంలోనే అనపకాయ దొరుకుద్ది. అంతే. ఈ వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.